ఈ రాష్ట్రం కావచ్చు, పార్లమెంట్కి కావచ్చు, అసెంబ్లీకి కానీ ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడి కేంద్రంలో కానీ మరొకమారు మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడి దాదాపుగా 11 నెలలు కావస్తా ఉంది. 10 నెలలు పూర్తి అయిపోయి 11 నెలలు కూడా పూర్తిగా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఈ కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం అంటే వారు పెడుతున్న అడుగులు ఇవన్నీ చూసి వారి యొక్క ఆలోచన కానీ వారికి భవిష్యత్తు యొక్క ఈ రాష్ట్రం యొక్క ప్రణాళిక ఇవన్నీ కూడా చూస్తూ అంటే చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎంతో కూడా ఆందోళన కలిగించే పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొన్నాయి. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 కావచ్చు, 7 కావచ్చు, దానికి తోడు ఇంకా కూడా అనేక హామీల్లో కూడా ఇంతవరకు ఏ హామీకి కూడా పూర్తిగా కానీ అమలుపరిచే దశలో కూడా ప్రారంభం కాలేదు. కనీసం అమలుపరచాలని కూడా ఊరికే కేవలం మాటలు చెప్తూ దాటవేసే ధోరణిలోనే ఈరోజు కూడా పోతాను. ఒక పటిష్టమైన ఒక ప్రణాళికతో కూడా మేము ముందుకు పోతామని కానీ లేకపోతే ఈ హామీలు అమలుపరుస్తాము 10 రోజులు అని చెప్పే దాంట్లో కానీ ఎక్కడ కానీ లేకుండా పోయింది. ఒక పెన్షన్లు ఇచ్చే తప్ప ఏది కానీ ఇంతవరకు కూడా అమలుపరచలేదు. ఆ పెన్షన్లు కూడా పూర్తిగా ఇచ్చిందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 65 లక్షలు పైబడి అంటే 66 లక్షలు ఇచ్చే పెన్షన్ని ఈరోజు కేవలం 63 లక్షలకి అంటే 3 లక్షలకు పైబడి కూడా తగ్గించిన వైనం కూడా ఈరోజు కూడా ఇక్కడ పెన్షన్లు కూడా పూర్తిగా లేదు. ఇంకా కూడా అనేకంగా కూడా అడ్డంకులు అన్నీ కూడా పెడతా ఉందని కూడా ఈరోజు పెన్షన్ వస్తున్న వారందరికీ కూడా ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నీ కూడా మరొక కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అనేక కూడా ఆంక్షలు కూడా విధిస్తూ అంటే భవిష్యత్తులో కూడా ఆ పెన్షన్లో కూడా కోత అనేది కూడా పెట్టబోతున్నాం అనేది కూడా చెప్పినట్లు కూడా ఈరోజు కూడా ఉంది. కూడా ఏది కానీ కనీసం డిఎస్సి ప్రకటిస్తామో 16,300 ఉద్యోగాల పైన కూడా టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు. మొదటి సంతకం కూడా పెట్టాడు ముఖ్యమంత్రిగా, అతను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను. కానీ ఇంతవరకు అది కూడా అమలు పరచని వైనం కూడా పూర్తిగా కూడా అనౌన్స్ చేశారు. కానీ డిఎస్సి కూడా అది కనీసం అకాడమిక్ ఇయర్ లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్ ప్రారంభం లోపల టీచర్ పోస్టే ఇస్తామని చెప్పినాడు. ఈరోజు ఆగస్టు అవుతుందో సెప్టెంబర్ అవుతుందో ఇంకా అంతకంటే కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా అతను మాట్లాడే ధోరణి, మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడే ధోరణి ఇవన్నీ చూస్తూ అంటే కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇది కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి. ఏది కానీ సూపర్ 6లో ఇంతవరకు కూడా ఎవరిని కూడా ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు, ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనపడలేదు. మేలోనే ప్రకటిస్తామన్నారు, జూన్ కూడా కాదు మేలోనే అంటే స్కూలు తెరవక మునిపే ఈరోజు మళ్ళీ ఇస్తాంలే అని కూడా మనం కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో శాసనసభ్యులు సాక్షిగా అందరికీ కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. నిన్న చూస్తే శ్రీకాకుళంలో అతను మాట్లాడిన తీరు చూస్తా అంటే ఇది 1 విడతలో ఇవ్వాలన్నా 2 విడతలో ఇవ్వాలన్నా ఇలాంటి ఎలా ఇవ్వాలి అనే కూడా చెప్పడం అంటే ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే అతని నోరా లేకపోతే పట్టణం ఇంతవరకు ఏమర్థం కాలేదు. అసెంబ్లీలో ఒక మాట ఇక్కడ ఒక మాట. ఇంకా రైతుల గురించి ఇంకా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. అప్పుడు ఆ రోజు రైతు భరోసా 13,500 అంటే 13,000 టైంలో ఏ నెలలో అని చెప్తే ఆ నెలలో ఇచ్చిన వైనం కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈరోజు 20,000 ఇస్తామన్నారు. తర్వాత ఎన్నికలైన తర్వాత గద్దెపైన ఎక్కిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాంతో కలిపి 20,000 అన్నారు. ఈరోజు వరకు కూడా 13,000 14,000 అనేది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని వైనం కూడా ఈరోజు కూడా ఇంత అగమ్యగోచరంగా ఉంది. రైతుల పరిస్థితి అయితే చెప్పడానికే లేదు. ఈరోజు కూడా కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర అనేది కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కానీ లేని కూడా లేదు. అన్నీ కూడా ధాన్యం తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా ఈరోజు కూడా పెరుగుపరిచాడు. లాస్ట్గా అనంతపురం లాంటి హార్టికల్చర్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే జిల్లాలో కూడా మనం పండించే అనంతపురంలో పండించే చీనీ కావచ్చు, అరటి కావచ్చు, ఎక్కడ కానీ లేదు, దానికి వెళ్ళేది. ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఈరోజు కూడా పోలేదు. ఈ 11 నెలల్లో వ్యవసాయ శాఖ అనేది ఒకటి ఉందా అనే పరిస్థితుల్లో ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా పోతూ ఉంది. ఒక్కటి కూడా రాష్ట్ర పరిధిలో కానీ
జిల్లా పరిధిలో కూడా ఎక్కడ కానీ వ్యవసాయ శాఖ పైన కానీ వ్యవసాయ శాఖ రైతులు పండించిన పంటలపైన కానీ రేట్ల దీంట్లపై కానీ ఒక సమీక్ష కూడా జరిపిన పాపనము లేదు. వ్యవసాయ శాఖ మాత్రం కూడా ఎక్కడ కానీ రాష్ట్రంలో కూడా ఎందుకు లేదు? గతంలో పెద్ద ఎత్తున చీనా పంట దగ్గర నుంచి అరటి కావచ్చు, చీనా కావచ్చు, ధాన్యం కావచ్చు, మరీ ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో పెట్టుబడి నిధి అని చెప్పేసి 3,200 కోట్ల రూపాయలు కూడా పెట్టి ఆ రోజు ఆ ప్రభుత్వం అనేది చేస్తే ఈరోజు పెట్టుబడి నిధి పెట్టలేదు. కనీసం రేట్లు ఎందుకు తగ్గుతాయని చెప్పేసి కూడా లేదు. కేవలం పత్రికల్లో వచ్చినప్పుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినప్పుడు మాత్రమే ఏదో చేస్తా ఉన్నామో మేము చేస్తున్నట్లుగా మంత్రుల ప్రకటనలు తప్ప ఎక్కడగా లేదు. ఎక్కడగా ఇంతవరకు సమీక్ష అనేది కూడా వ్యవసాయ శాఖ అనేది కూడా పెట్టలేదంటే ఇంకా ఎట్లా ఉంటుందో కూడా ఈ రాష్ట్ర పరిస్థితి కానీ రాష్ట్రం ఎక్కడగా లేదు. కేవలం వారు ఒకటి ఈరోజు చేస్తున్నది ఏమన్నంటే రాజధాని కూడా చేయొచ్చు. అప్పుడు అంతే 5 సంవత్సరాలు 2014లో ఈ రాష్ట్రంలో కూడా విడిపోయేటప్పుడు మేమంతా కూడా వెనుకబడే జిల్లాలకు కానీ మరీ ముఖ్యంగా రాజధాని ఇవన్నీ కూడా నిర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వంలో పోలవరం గురించి ఉంటే అన్నీ కూడా అతని చేతిలోకి ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చేతిలోకి ఆ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ఎలా నీరు గార్చిందో మళ్ళీ తెలుసు. ఈరోజు మళ్ళా కూడా మరొక మాట కూడా రాజధాని ఇప్పటికే రాజధాని కోసం వచ్చి 35,000 కోట్ల రూపాయలు కూడా అప్పు రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. 30,000 తర్వాత అది కూడా చాలదంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా 1,00,000 కోట్లు కావాలి అని అంటున్నారు. భూమి ఇంతవరకు ప్రభుత్వ భూమితో సేకరించిన భూమితో కూడా 58,000 ఎకరాలు కూడా ఈరోజు కూడా ఉంటే అది కూడా భూమి చాలు, ఇంకా 44,000 కావాలా, ల్యాండ్ అక్విజిషన్ చేయాలా అని చెప్పేసి పోవాలంటున్నారు. ఇది ఏమన్నా ప్రభుత్వమా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఇదేమన్నా ప్రభుత్వమే లేకపోతే ముఖ్యమంత్రి అయితేనేమన్నా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ముఖ్యమంత్రి రూపంలో లేకపోతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని రియల్ ఎస్టేట్ చేసేదానికి ఏమన్నా ఉన్నాడా? ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు కావచ్చు, ఎంతో రేటు లేకోకుండా ఎలాగో ఎంత గగ్గోలు పెడుతున్నారు రైతులు కావచ్చు, అనేక రకాలు ఈరోజు కూడా వారిచ్చిన హామీలు ఇవన్నీ దానిపైన ఆలోచన చేయకుండా కేవలం రాజధాని ఎలా అప్పులు చేయాలని చెప్పేసి ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో కూడా ఏర్పడినాయి, కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడింది. ఈరోజు అసలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయాలంటే కూడా కష్టంగా ఉండేది. కూడా కేంద్రంతో పర్మిషన్ తీసుకొని చేసే పరిస్థితులు కూడా ఉండే పరిస్థితుల నుంచి కూడా ఈరోజు కూడా స్వయంగా ఈ ప్రభుత్వమే కరాకు మినరల్ కూడా అంటే దగ్గర 430 మైన్స్ కూడా మార్టిగేజ్ అనేది కూడా ఈరోజు చరిత్రలో భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వము ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతటి సాహసాన్ని కూడగట్టలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మాత్రమే మైన్స్ కూడా కొదవ పెట్టేసి అన్నీ కూడా కండిషన్స్ కూడా వాళ్ళకి కావాల్సింది ఎక్కడ కానీ ఎవరు కానీ చేయలేదు. పోతే ఇన్ని చేసినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పైన ఒక ప్రణాళిక ఉందంటే ప్రణాళిక లేదు. ఎక్సెప్ట్ రాజధాని. మేమేం రాజధానికి ఏమి వ్యతిరేకం కాదు, చేస్తామన్నారు కదా, చేయండి అంతేగాని. కానీ సర్వస్వము రాజధాని అని చెప్పి ఆ 5 సంవత్సరాలు ఎలా చేస్తాడో అలాగే మీకు రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు ఫౌండేషన్ వేసిన పొద్దు మట్టి నీళ్లు ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చేసి పార్లమెంటు దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఎలా ఇచ్చినాడో మరొక మారు రాజధాని పునర్నిర్మాణం కోసం మరొక మారు కూడా ప్రధానమంత్రిని తీసుకొచ్చున్నారు. అదే ప్రధానమంత్రిని ఫౌండేషన్ వేయించి ఈ ప్రధానమంత్రి అనేవారు ఏమీ కానీ చేయలేదు అని చెప్పేసి రద్దు చేసుకున్నోళ్ళు ఈరోజు మరొక మారు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేదే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కోసం ఏ నమ్మకంతో మళ్ళా ప్రధానమంత్రిని పిలుస్తున్నారో అర్థం కాదని పరిస్థితి. ఆ రోజు ఎందుకు మాట్లాడినా అటువంటి విషయంలో ఈరోజు మరొక మారు ఎందుకు పిలుచుకొస్తున్నా ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆ రోజు 38 కోట్లు 50 కోట్లు అన్నాడు, ఈరోజు 1,00,000 కోట్లు ఎందుకు అవుతుంది అని కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఈరోజు కూడా మరొక మారు కూడా భూమి ఎందుకు కావాలి 44,000 ఎకరాలు అని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇది మునిగిపోదని చెప్పిన వాళ్ళు పెద్ద కాలువలు ఇంపు సొంపులుగా కూడా తీసుకొని వచ్చేసి కాలువలకే ఖర్చు పెడుతున్నారే.
ఆడబెట్టే కాలువలకు ఖర్చు పెట్టేంతంటే రాజధాని మునిగిపోకుండా వారు కట్టే బిల్డింగులు మునిగిపోకుండా మీరు అంత పెద్ద ఖర్చు పెట్టేవాళ్ళు కనీసం రాయలసీమ లాంటి వెనుకబడిన జిల్లాలో వరప్రసాదం లాంటి హంద్రీనివాని వెడల్పు చేయమంటే డబ్బులు లేవని చెప్పి మీరంతా కూడా మీరు చెప్పేవాళ్ళు. మీరు అక్కడ కాలువ మునిగిపోతుందని చెప్పి అక్కడ రాజధాని కట్టుకుంటూ దానిలో వెడల్పు కాలువకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతానో తోడి ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజలు కూడా ఇదంతా కూడా రాయలసీమలో ఉండే వెనుకబడిన జిల్లాలు అప్పుడు 7 జిల్లాలు ఇప్పుడు 14 జిల్లాలు అయినాయి. దాని గురించి ఇంతవరకు ప్రస్తావన లేదు. కనీసం ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను, రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, ఈ రాయలసీమకు నువ్వు ఎప్పుడు రాజధానికి ఇంకా కూడా అప్పి ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా కూడా 1,00,000 కోట్లు కావాలా, లేకపోతే 60,000 కోట్లు కావాలా, 64,000 కోట్లు ఏదో కావాలని చెప్పి అడిగే బదులు వెనుకబడిన ప్రాంతాలకు ఏమి కావాలని చెప్పి స్పష్టంగా అడిగాయా ముఖ్యమంత్రి గారు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల తరపున ఒక స్పష్టమైన ప్రణాళికతో ఆ వేదిక పైన నువ్వు అడుగు. ఆ రోజు వెనుకబడిన జిల్లాలకు చేస్తామని చెప్పి చేయలేకపోయావు, రాష్ట్రము చేయలేకపోయింది, మీరు కూడా చేయలేకపోయారు. కనీసం మీరు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు దీనికి కావాలి అని చెప్పి తీసుకొని రా అని చెప్పి రాయలసీమకు ఉపయోగం అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చేసి 435 అడుగులు బదులు ఈరోజు 45.75 మీటర్లు అడుగుల నుంచి ఈరోజు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారే. అసలు దానివల్ల ఉపయోగం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తే ఆ కుట్రలో మీరు కూడా భాగస్వాములైపోయి 41.75కి మాత్రమే ఒప్పుకొని ఖర్చు ఎక్కువవుతుందని చెప్పేసో, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కంటే మునుగ ప్రాంతాలకు కూడా వారందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవన్నీ ఎక్కువ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే దానికి తల ఊపి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఆ 45.75 మీటర్లను నుంచి 41.15 మీటర్లకు మధ్య చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి కొత్తగా పోలవరము బనకచెర్ల అనుసంధానం చేస్తానని చెప్పి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను. మీరు అక్కడ పోలవరం హైట్ తగ్గించిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొచ్చి ఎలా తీసుకొని వచ్చి ఇస్తారు? మీరు దాన్ని అనుసంధానం చేస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడానికి దారి మళ్ళీ అంటే ఆలోచనను దారి మళ్లించడానికి విని చేసేది తప్ప మరొకటి కాదా? హైట్ తగ్గిస్తా అంటే మీరు అడగలేరా? దాన్ని ఆ వేదిక పైన అడగండి. మీరు పోలవరాన్ని కేవలం 41.5 కాదు 45.75 మీటర్లకు ఎంత లోపల చేస్తావు? కనీసం 28, 29 ఎన్నికలు పోయేదానికంటే ముందుగా అయినా కూడా కంప్లీట్ చేస్తారా? 26కి అయితే మీరు చేస్తామంటున్నారు కదా 41.75కు, మిగతాది కూడా 45.75 కానీ కూడా 47కో 48కో కంప్లీట్ చేస్తామని హామీ ఇప్పించగలవా అని చెప్పి నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారికి. ఎవరిని మోసం చేయడానికి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రజలకు ఎన్నికల ముందు ఒకటి చెప్తారు, ఎన్నికలు ఏం చెప్పి చెప్తారు. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా అంటే రైతుల గురించి నువ్వు మాట్లాడు, ధాన్యం రేట్లు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా, ఎందుకంటే 11 నెలలు అంటే ఇంకా మహా 30-40 రోజులు అయిపోతే 1 సంవత్సరం పూర్తి కాబోతూ ఉంది. ప్రధానమంత్రి గారు కూడా ఈ సందర్భంగా మీరు తీసుకొని వస్తున్నారు 2వ తేదీ. ఆ వేదిక పైన ఒక స్పష్టంగా కూడా చెప్పాల్సిన బాధ్యత మీ ఇద్దరిపైన, ప్రధానమంత్రి పైన, తర్వాత మీ పైన, ముఖ్యమంత్రిగా మీ పైన కూడా ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రైతాంగ సమస్యలు కావచ్చు, అనేకమైన సమస్యలు కూడా ఈరోజు కూడా తీసుకొని రావాలి, ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నాను. ఏనాడైనా ఈ 11 నెలల్లో ఒక రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసినావా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతాను. కేవలం రాజకీయ ప్రయోజనాలు, మాటలు అంత తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేది కూడా ఎప్పుడు కానీ చేయలేకపోయినాం. అందరినీ మోసమే. పరిశ్రమలు తీసుకొని వస్తానంటివి, పరిశ్రమలు మాత్రం నువ్వు తేలేదు. కానీ ఊరూరా 1 కాదు 2 కాదు పరిశ్రమలు అని చెప్తే పరిశ్రమల బదులు ఏం తీసుకొచ్చినామంటే బెల్ట్ షాపులు తీసుకొని వచ్చేసి కనుక అనంతపురం లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఎప్పుడు కానీ లేదనమాట. ఏదో పల్లెల్లో విన్నాం బెల్ట్ షాపులని గతంలో కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా మేము కూడా విన్నాం. కానీ
ఆ బెల్ట్ షాపులు అనేది కూడా టౌన్లో కూడా పెట్టుకొని అమ్ముతానే కూడా అడిగే నాథుడే లేడు, ప్రశ్నించేవాడే లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కనీసం పోలీసు వాళ్ళ ముందరే అవన్నీ కూడా బెల్ట్ షాపులను పెట్టుకొని అమ్మినారు. ఎక్కడగా లేదు. ఏమైనా సాధించినాడంటే ఒకటి ఇంతవరకు చేసింది ఏది కానీ ఇంతవరకు ఏమీ లేదు. అది చెప్పింది ఏమీ లేదు. ఒక డబ్బా 99 రూపాయలకే ఒక క్వార్టర్ బాటిల్, 99 రూపాయలకే ఒక క్వార్టర్ బాటిల్ తాగండి, పండుకోండి. ఇంకోటి ఏమన్నా అంటే ఎక్కడ కానీ ఇంతవరకు ఇన్లేదు. ఎక్కడ కానీ 99 రూపాయలకే ఒక విలువైన భూమి ఎక్కడైనా కానీ, సారీ 99 పైసలకే ఒక విలువైన భూమి, కోట్లు 99 కోట్లు కాదు లక్షలు కోట్ల విలువ చేసే భూమిని కూడా 99 పైసలకి ఇవ్వచ్చు అని ప్రూవ్ చేసినోడు ఎవరంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం ఇవన్నీ చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా కానీ దీన్ని ఒక స్పష్టంగా కూడా 2వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి రైతులు కావచ్చు, రైతులు గిట్టుబాటు ధర కావచ్చు, అన్ని విషయాలపైన కూడా అభివృద్ధి పైన కానీ ఒక ప్రణాళికబద్ధంగా కూడా తర్వాత పోలవరం పైన కానీ ఇవన్నీ కూడా చెప్పించాలని చెప్పేసి నేను కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను మనవి చేస్తాను. ఖరీఫ్ది కరువు మండలాలు ప్రకటించినాడు, లేదు. అలాగే ఈ జిల్లాలో కూడా రబీలో కూడా మళ్ళీ కరువు మండలాలుగా ప్రకటించినాడు. ఇక్కడ 5, అక్కడ వచ్చి సత్సాయి జిల్లాలో 2, మొత్తం 7 జిల్లాలుగా ప్రకటించినాడు. మొత్తం 7 మండలాలు మాత్రమే ప్రకటించినాడు. 63 మండలాలు అంటే 7 చేశాడు. కానీ సహాయక చర్యలు ఎక్కడ కానీ లేదు. తాగే నీళ్లు కూడా లేకుండా వెళ్ళిపోయినాయి ఈ 7 మండలాలుగా చాలా దగ్గర కూడా. దాని గురించి కూడా ఇంతవరకు ప్రణాళికబద్ధంగా ఎంత బాధాకరం అంటే ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఈ జిల్లాకు మొన్ననే 10 రోజుల కిందటో 12 రోజుల కిందటో వాళ్ళ పార్టీ సమన్వయం చేయడానికి మాత్రం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకుంటారు. కానీ ఈ జిల్లా పరిస్థితి ఏమి, ఈ జిల్లాలో తాగునీటి సమస్య ఎలా ఉందే, కనీసం రబీలో కూడా మనము ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు ఈ మండలాలుగా ప్రకటించినవి కరువు మండలాలుగా. ఆ కరువు మండలాలుగా ఏం చేస్తున్నారు? ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయా లేదా? మరి ముఖ్యంగా అనంతపురం కోసమే ఉపాధి హామీ వచ్చింది. అనంతరం కొన్ని జిల్లాల కోసమే మొదటి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం అటువంటి దగ్గర కూడా ఎలా జరుగుతుందని కూడా సమీక్షించిన పాపనే పోలేదు. వాళ్ళ రాజకీయాలు తప్ప మరొకటి ఏం లేదు. వారి యొక్క ప్రయోజనాలు, వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు, మా మాట అధికారులు ఇనలేదు, మళ్ళీ స్థానిక సమస్యలు ఎన్నికలు ఎలా చేసుకోవాలి, ఇటువంటివి తప్ప ఎక్కడ కానీ చేయలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా కరువులో. తాగే నీళ్ళ సమస్య అట్లేదు, ఎక్కడ కానీ లేదు. కరువు ఇంతవరకు కూడా ఏం లేదు. గతంలో పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏది కానీ ఇవ్వలేదు. అసలు ఏది కానీ మొత్తం మాటలు దాటివేస్తే అప్పుడు వెంటనే పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం, పత్రికల్లో ఏదైనా కానీ పతాక శీర్షికలో ఇవన్నీ వస్తే, లేకపోతే ఒక పెద్దపక్ష నాయకులు కానీ ఏదైనా మాట్లాడితే వారు ఎదురుదాడి చేయడం ప్రతిపక్ష పార్టీ పైన. కనీసం వాళ్ళు చేస్తామని చెప్పడము దాటివేసే ధరలో తప్ప ఎక్కడ కానీ లేకుండా పోయింది. చాలా కూడా దురదృష్టకరం, బాధాకరం. చాలా గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఇతనే ఉన్నాడు కూడా 3 మార్లు. కానీ అంతకంటే ఇంత స్వార్థం కోసం పనిచేసే ముఖ్యమంత్రి అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నాడు. కేవలం ఎలా సంపాదించుకోవాలి, ఎలా దోచిపెట్టాలి వారి కోసం కానీ ఇది తప్ప ఆలోచన తప్ప మరొకటి ఎక్కడ.